ఒక ఆధ్యాత్మికంగా వాతావరణంగా ఉండి పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ యొక్క 40 ఫీట్ల గణపతిని నిదర్శనంగా ఇక్కడ పెట్టాము. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని ప్రతి ఒక్క మండపాలను కోరుకుంటున్నాను. ఈ 9 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క రోజు గణపతి హోమము, రుద్ర హోమము, హనుమ హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలతో పాటు ప్రతిరోజు స్వామివారికి మరకత లింగానికి ప్రత్యేకంగా మరకత లింగం ఎక్కడ దొరకదు. ఏకశిల మరకత లింగానికి ప్రత్యేక పూజలు, నిత్యం హోమాలు, అభిషేకాలు ఈ 9 రోజులు జరిగాయి. గురువారం రోజు పూర్ణాహుతి ఉంటుంది. మన సండే రోజు మార్నింగ్ 12 గంటలకు మా స్వామివారి అభిషేకంతో స్వామివారిని కరిగించి ఇక్కడే నిమజ్జనం చేసి ఒక ఫౌంటైన్ కట్టేసి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ సండే రోజు ఆదివారం రోజు ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి నిమజ్జనాన్ని తిలకించగలరని కోరుకుంటున్నాను. ఈ లడ్డు ప్రస్తుతం 365 కిలోల లడ్డు అండి. మా పండితులు ఏం చేశారంటే, నేను యాక్చువల్గా 1016 కిలోలు పెడతా ఉన్నాను. మా పండితులు ఏంటంటే ఫస్ట్ టైం ఇంత పెద్దవి పెడుతున్నాం కదా, ఒక సంకల్పం రోజుకొక కిలో నైవేద్యం పెట్టినట్టు 365 కిలోలు ఫస్ట్ టైం పెడదాం. ప్రతిరోజు దేవునికి నైవేద్యం చెందేటట్టు ఉంటుంది, ప్రతిరోజు 1 కిలో అన్నట్టు. అట్లా అని 365 కిలోలు మా పండితులు చెప్పారు. అదే ప్రకారంగా మేము ఇప్పుడు 365 కిలోల లడ్డూని పెట్టాము. దీన్ని పంచాల లేకపోతే వేలంపాట, ఇప్పుడు బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలంపాట అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్కరు 100లో దాదాపు 60% వేలం పెట్టాలని కోరుకుంటున్నారు. అది ఏంది అనేది ఇంకొక 2 రోజులలో మేము డిసైడ్ చేసి పంచుదామా లేకపోతే వేలం పెడదామా అనేది ఆలోచిస్తామండి. నేను 1991లో నేను వినాయకుడిని పెట్టుడు స్థాపించాను. ప్రతి సంవత్సరం దాదాపు ఒక 25 ఏళ్ళు విగ్రహాన్ని పెట్టాను. ఒక 4 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని పెడుతున్నాను. మట్టి విగ్రహాన్ని పెట్టడానికి ప్రధాన కారణం పర్యావరణాన్ని కాపాడేందుకు. అంటే మన దగ్గర చెరువులు లేవు, ఉన్న కుంటలలోనే ప్లాస్టిక్ అది ఇది చెరువుల పక్షులు, చేపలు, జంతువులు వాటర్ తాగితే కూడా ఇప్పుడు మనం టీవీలలో చూస్తున్నాం, కవర్లు మింగి అన్ని జంతువులు చనిపోతున్నాయి. దానికి నిదర్శనంగా టీవీలలో అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మా పిల్లలు ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని పెట్టడానికి ప్రధాన కారణం నా పిల్లలు. మా బాబు 4 సంవత్సరాలు, పాప 7 years. వాళ్ళు డాడీ ఒక వినాయకుడిని పెట్టాలి అది అని అన్నారు. పెడతామమ్మా అది అంటే లాస్ట్ ఇయర్ చెప్పారు. ఈ ఇయర్ జూలైలో మళ్ళీ రిపీట్ చేశారు, డాడీ ఏమైంది గణపతి అని. అంటే పెడుతున్నా కదా అది అంటే ఇప్పుడే పెట్టాలి, అది మట్టి గణపతిని పెట్టాలి అది అని అన్నారు. చాలా ఎత్తులో పెట్టాలి మట్టి గణపతిని అన్నారు. అది దేవుడి సంకల్పమా పిల్లల సంకల్పమా అనేది తెలియదు. రిపీటెడ్గా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి ఒక 5 సార్లు నన్ను గుర్తు చేశారు. అదే వినాయకుడు నన్ను గుర్తు చేస్తాడు అనుకొని మా పిల్లలు చెప్పిన కార్యక్రమానికి మా కుటుంబం దాదాపు 60 రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేశాం. అంతేకాకుండా మా మిత్రులు కూడా కొంతమంది నాకు తోడుగుండి అంటే ఉపవాస దీక్షలతోటి 41 రోజులు ఉపవాస దీక్షలతోటి ఇక్కడే ఉండి నాకు సహకరించారు. అంటే నేను ఇది ప్రత్యేకంగా అంటే ఎవరికి వారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద వినాయకుడా అని చెప్పి చాలామంది విఐపీలు వస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా అందరూ డిపార్ట్మెంట్ పరంగానే కానీ గవర్నమెంట్స్ పరంగా కానీ అందరూ విఐపీస్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ వచ్చి ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకొని నెక్స్ట్ డే నాడే నాకు ఇక్కడ పూజ జరిగితే మంచిగా అయిందని పెద్ద ఆఫీసర్లు కూడా అన్నారు. వాళ్ళ దానికి రెస్పాండ్కు నేను చాలా సంతోషంగా ఉన్నా, నా కుటుంబం కూడా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ప్రతి ఒక్క ప్రజలు భక్తులు వాళ్ళ ఆశీర్వాదాలే మాకు బలం అన్నట్టు ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలయ్యా, మమ్మల్ని హైదరాబాద్ పోకుండా మాకు ఇక్కడనే ఆ యొక్క హైదరాబాద్ వినాయకుడిని మాకు ఇక్కడ చూపిస్తున్నావు, చాలా మంచిగా ఉన్నది, మంచిగా ఉండాలి మీరు అది అని చెప్పి దీవించి ఇట్లాంటి ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి భక్తులు కూడా ఇట్లా దీవించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా బాగా ఎంకరేజ్మెంట్గా బాగా సంతోషంగా ఉన్నారు. మనకి ఇక్కడ ఈ గణపతి దానికి ప్రత్యేకత ఓన్లీ ఆధ్యాత్మికంగానే, ఓన్లీ గణపతి హోమాలు పూజలు నిత్యం 11 గంటలకు ఉదయం 11 గంటలకు పూజ స్టార్ట్ కావాలని
రాత్రి 1 దాకా నిరంతరం దాదాపు ఒక 30,000 మందికి రోజు ప్రసాదాలు చేపిస్తున్నాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఈ టైం ఇప్పుడు ఇంత 3 అవుతుంది, ఈ టైంలో కూడా అక్కడ ప్రసాదాలు పంచుతున్నారు. కంటిన్యూషన్ దాదాపు ఒక 20 నుంచి 30,000 మందికి రోజు ప్రిపేర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాదం దొరుకుతుంది ఏ టైంలోనా అని కూడా వాళ్ళు రిపీటెడ్గా వచ్చే వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు ఇప్పటి మటుకు నాకు అంచనా ప్రకారము అంటే నా క్యాల్కులేషన్స్ ప్రకారము ఇప్పటికీ 5 లక్షల మంది ఇప్పటికీ దర్శనం చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. నిన్న క్రౌడ్కు మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇతర ట్రాఫిక్ వారు కానీ స్పెషల్ ఫోర్స్ మిలిటరీ అంటే స్పెషల్ ఫోర్స్ని కూడా వాళ్ళని దింపించి దాదాపు 20 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ క్రౌడ్ని చూసి దాదాపు అందరు మళ్ళా ఒక్కసారి మేడారం జాతరను గుర్తు చేసుకున్నారు. మేడారం జాతర పోయిన పరిస్థితి అనేది గల్లీలలోకి వస్తుంటే సమ్మక్క దగ్గరికి పోతుంటే ఎట్లయితే ఉంటుందో అదే వాతావరణం మనం మేడారం పోతున్నాం అనే మాటలతోనే అట్లా అనుకుంటూ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు ఖైరతాబాద్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా నేను అక్కడ ఒక మెంబర్ని నేను ఖైరతాబాద్లో కూడా అంటే అక్కడ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు మహేష్ యాదవ్ ఇట్లా అది అని చెప్పి అందరం ఫ్రెండ్స్. అక్కడ ఖైరతాబాద్ తర్వాత ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఫస్ట్ హైదరాబాద్ అనేది కాదు తెలంగాణకు ఫస్ట్ క్యాపిటల్ అనేది మనమే పెట్టాలి. తెలంగాణకు వెన్నుముక తెలంగాణ తెచ్చిందే కానీ రాజరికమే కానీ ఏదైనా కానీ మన వరంగలే కాకతీయులో ఏలిన అంతేందుకు తెలంగాణ సింబలే మనది, కాకతీయ కళాతోరణమే మనది. కాకతీయ కళాతోరణం ఉంటే తెలంగాణ సింబలే లేనట్టు. అలాంటిది పాత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినా కూడా మన కాకతీయుల చిహ్నమే పెట్టుకున్నారు. అలాంటి వరంగల్ను ఎందుకు చిన్న ఉంచాలి, మనం కూడా ఏం తక్కువ కాదు వరంగల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇంత పెద్ద వినాయకుని పెట్టాను. మీడియా తరఫున పోలీసు వారి తరఫున అందరు ప్రజల తరఫున మళ్ళీ సహకరిస్తే ఈ గణనాథులు 40 ఫీట్లు ఉన్నది కాబట్టి 45కు లేదా 50 ఫీట్లకు పెంచుదామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.